గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ యాక్టివిటీస్ గురించి ఒకసారి చూద్దాం వీడియోలో. ఇది ఒక 2 to 3 వీడియోస్ వస్తాయి, చూడండి. ముందుగా మన అగ్రికల్చర్ కానీ చూసినట్టయితే దగ్గరగా 60% ఆఫ్ కంట్రీ పాపులేషన్ ఈ అగ్రికల్చర్ సెక్టార్ మీద డిపెండ్ అయ్యింది. 60% ఆఫ్ పాపులేషన్ అగ్రికల్చర్ సెక్టార్ మీద డిపెండ్ అయ్యింది. వాళ్ళ జీవనాధారం వ్యవసాయం అని తెలుస్తుందన్నమాట. కానీ ఈల్డ్, అగ్రికల్చరల్ ఈల్డ్ ఎంతైతే పంట పర్ యూనిట్ ఆఫ్ ల్యాండ్, పర్ ఎకర్లో ఎంత యూనిట్ పర్ ఎకర్ ఆఫ్ ల్యాండ్లో ఎంత క్వాంటిటీ ఆఫ్ క్రాప్ పండుతుంది అనేది చూస్తే మన కంట్రీ వేరే దేశాలతో కొంచెం తక్కువగా ఉందని చెప్పచ్చు. ఆ వేరే దేశాలు ఏంటంటే చైనా, బ్రెజిల్, యునైటెడ్ స్టేట్స్. పంట దిగుబడి మన దగ్గర తక్కువగా ఉంది వేరే దేశాలతో కంపేర్ చేస్తే. మనం 60% ఆఫ్ పాపులేషన్ అగ్రికల్చర్ మీదే బతుకుతున్నా కానీ పంట దిగుబడి తక్కువగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ప్రొడక్టివిటీని పెంచడానికి చాలా డెసిషన్స్ అనేవి తీసుకుంటుందంట. నెక్స్ట్ వాటిలో భాగంగా మనం చూస్తే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో అసలు అగ్రికల్చర్ పెరుగుతుందా ఇంకా వచ్చే కాలంలో అంటే ఎస్, పెరుగుతుందనే చెప్పాలి. ఎలా పెరుగుతుందంటే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేసుకోవాలి. ఏవేవి ఇరిగేషన్ ఫెసిలిటీస్ కావచ్చు, వేర్ హౌసింగ్, కోల్డ్ స్టోరేజ్, నెక్స్ట్ ఇలాంటివన్నీ డెవలప్ చేసుకుంటే మన అగ్రికల్చర్ అనేది మనం బాగా వ్యవసాయం చేయొచ్చు, మన ప్రొడక్టివిటీని కూడా బాగా పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఇండియా ఒక టార్గెట్ పెట్టుకుందనమాట. 2027 కల్లా పల్సెస్ ప్రొడక్షన్లో సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలని. పప్పు దినుసులు ఉంటాయి కదా, వాటి ప్రొడక్షన్లో సెల్ఫ్ సఫిషియన్సీ అనేది పెంచుకోవాలి. మనం యాక్చువల్లీ పల్సెస్ని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అన్నమాట. అందువల్ల మనకి పల్సెస్ లేకుండా పోతుంది. మన ప్రొడక్షన్ మనకు సరిపోతుంది యాక్చువల్లీ, కానీ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి మనకు సరిపోట్ల. ఒకే టైంలో మనం ఎక్స్పోర్ట్ చేయగలగాలి, ప్లస్ ఆ ప్రొడక్షన్ అనేది మనం కన్జ్యూము చేయాలి అన్న నినాదంతో ఒక టార్గెట్ పెట్టుకున్నారనమాట. 2027కి పల్సెస్లో మనం సెల్ఫ్ సఫిషియన్సీ అనేది పొందాలి అని. నెక్స్ట్ చూస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా నేషనల్ అజెండా ఏదైతే ఉందో డబుల్ ద ఫార్మర్స్ ఇన్కమ్, ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని డబుల్ చేయాలి అని ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది కదా, డబుల్ ద ఫార్మర్స్ ఇన్కమ్ అని చెప్పేసి 3 ఫార్ములాస్ తీసుకొచ్చింది కదా అప్పట్లో. అదే అజెండాకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా కట్టుబడి ఉందన్నమాట. నెక్స్ట్ అసలు అగ్రికల్చర్లో ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి చూస్తే అగ్రికల్చరల్ ల్యాండ్ హోల్డింగ్స్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి. ఒక ఫార్మర్ దగ్గర ఉన్న హోల్డింగ్స్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి. ఎలాగ తగ్గిపోతాయి? ఆ ఫార్మర్కి పిల్లలు ఉంటారు, వాళ్ళిద్దరూ దాంట్లో సగం సగం అడుగుతారు. ఒక 2 ఉంటే, 3 ఉంటే 3 భాగాలు అడుగుతారు. అప్పుడు ఆ పీసెస్ అన్నీ కవర్ అయిపోతూ ఉన్నాయి అన్నమాట. ఒక 1/3 అయిపోయింది. ఒక్కొక్క పీస్ 1/3 అయిపోయి ఆ పంట మొత్తం 3 భాగాలుగా విడిపోయింది. సేమ్ మొత్తం మన ఓవరాల్ ఇండియాలో చూసుకున్నా కూడా ల్యాండ్ హోల్డింగ్స్ అందుకనే తగ్గిపోతున్నాయి అని చెప్పాలి. నెక్స్ట్ కంటిన్యూడ్ డిపెండెన్స్ ఆన్ మాన్సూన్. మనం ఎక్కువగా వర్షాధార వ్యవసాయం మీద బాగా ఇంట్రెస్ట్ చూపించి వాటి మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టడం వల్ల కూడా అగ్రికల్చర్ తక్కువగా ఈల్డ్ వస్తుంది, తక్కువ ప్రొడక్టివిటీ చూపిస్తున్నామంటే దానికి ఒక కారణం అని చెప్పాలి. నెక్స్ట్ ఇరిగేషన్ లేకపోవడం, సాయిల్ న్యూట్రియంట్స్ సరైన మోతాదుల్లో యూజ్ చేయడం తెలియకపోవడం. నెక్స్ట్ సాయిల్ ఫర్టిలిటీ పోవడం. మనం ఏం చేస్తాము, ఖరీఫ్లో వరి వేస్తాము,
రబీలో కూడా వరే వేస్తాం. కానీ అలా చేయకుండా క్రాప్ రొటేషన్ చేస్తూ ఉంటే మంచి ఈల్డ్ అనేది వస్తుంది, సాయిల్ యొక్క ఫర్టిలిటీ పెరుగుతుంది. నెక్స్ట్, అన్ఈవెన్ యాక్సెస్ టు మోడర్న్ టెక్నాలజీకి సరిగ్గా యాక్సెస్ లేకపోవడం. అగ్రికల్చర్ క్రెడిట్, మనము ఎక్కువగా ఫార్మర్స్ ఏమో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు, బాగా రిచ్ ఫార్మర్స్ మాత్రమే బ్యాంకులు లోన్స్ తీసుకోగలుగుతున్నారు. మిగతా వాళ్ళంతా థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గరే తీసుకుంటున్నారు వడ్డీకి. అందువల్ల కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. లిమిటెడ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ బై గవర్నమెంట్ ఏజెన్సీస్. ఇప్పుడు గవర్నమెంట్ ఎంఎస్పి ప్రొవైడ్ చేస్తుంది, దాన్ని కొంచెం ఇంత పర్సంటేజ్ వరకే తీసుకుంటుంది అనమాట. కొంచెం అందరి దగ్గర నుంచి తీసుకోదు కదా గవర్నమెంట్. కొంతమంది మార్కెట్లో అమ్ముకుంటారు, కొంతమంది గవర్నమెంట్కి ఎంఎస్పికి అమ్ముకుంటారు. గవర్నమెంట్ తక్కువగా అమ్ముకుంటుంది, ఇంకొంచెం పర్సంటేజ్ పెంచితే బాగుండు అనే ఉద్దేశం అనమాట ఇక్కడ. ఇవి కొన్ని కీ ప్రాబ్లమ్స్ అగ్రికల్చర్ సెక్టార్లో చూసుకుంటే. ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ని ఇస్తూ వాళ్ళ ఫార్మర్స్కి టెక్నికల్ నాలెడ్జ్ని ప్రొవైడ్ చేస్తూ, నెక్స్ట్ ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్లో ఫార్మర్స్కి హెల్ప్ చేస్తూ, నెక్స్ట్ డ్రాట్స్ రాకుండా చూసుకుంటూ, వాటర్ కన్జర్వేషన్ చేసుకుంటూ, మైక్రో ఇరిగేషన్ పద్ధతుల ద్వారా వాటర్ వేస్టేజ్ అనేది తగ్గిస్తూ, గ్లోబల్ సప్లై చైన్లో అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ని మంచి వాల్యూ అడిషన్కి అమ్మేలాగా చేయాలని ఆంధ్రప్రదేశ్ యొక్క ఫోకస్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్ యొక్క అప్రోచ్ ఏంటంటే, మనం చూస్తే ప్రొడక్టివిటీ పెంచాలి, డ్రాట్స్ తగ్గించాలి, వాటర్ కన్జర్వేషన్ చేయాలి, మైక్రో ఇరిగేషన్ లాంటి టెక్నిక్స్ యూజ్ చేయాలి, నెక్స్ట్ వాటర్ యూసేజ్ వేస్ట్ చేయకూడదు, నెక్స్ట్ వాల్యూ అడిషన్ రావాలి. మనం ఆర్గానిక్ పంట వేసామంటే ఖచ్చితంగా వాల్యూ అడిషన్ వస్తుంది. అలాగా దీంట్లో తక్కువ ఫర్టిలైజర్స్, దీంట్లో తక్కువ పెస్టిసైడ్స్ యూజ్ చేసామంటే వాల్యూ అడిషన్ వస్తుంది. అలాగా ఆంధ్రప్రదేశ్ని గ్లోబల్ సప్లై చైన్లో లీడర్గా, ఛాంపియన్గా చూడాలనేది మన ముఖ్యమంత్రి నాయుడు గారి ఉద్దేశం అన్నమాట. ల్యాండ్ యూటిలైజేషన్ చూస్తే 162.97 lakh హెక్టార్స్ 2023-24కి యూజ్ చేయడం అని జరిగింది. ఉంది, ఇంత ల్యాండ్ ఉంది మనకి. అగ్రికల్చరల్ ల్యాండ్ 162.97 lakh హెక్టార్స్ ఉంది. దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకున్నామనేది ఒక టేబుల్ ఇచ్చున్నారు, అదొకసారి చూద్దాం. ఈ టేబుల్లో చూసినట్టయితే నెట్ ఏరియా సోన్ ఇంక్లూడింగ్ ఫిష్ కల్చర్తో కూడా 49.56 lakh హెక్టార్స్లో మనం పంట పండిస్తున్నామన్నమాట. అది ఎంత పర్సంటేజ్ అంటే 30.41%. 100%లో 30% మనం పంట దిగుబడికి వాటికి ఉపయోగిస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ ఫారెస్ట్ ల్యాండ్ చూస్తే 36.88 lakh హెక్టార్స్ ఉంది, అది 22.63% ఉంది. ఫారెస్ట్ యాక్ట్ కింద 33% ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉండాలంటారు కదా, దాన్ని మనం మీట్ కావట్లేదనే చెప్పాలి. పర్సంటేజ్ టు టోటల్ చూస్తే 22.63%, ఇక్కడికి 50% అయిపోయింది. ల్యాండ్ పుట్ ఆన్ నాన్ అగ్రికల్చర్ యూజెస్, లైవ్ స్టాక్ని పెంచడానికి, తర్వాత పౌల్ట్రీని పెంచడానికి, వాటికి కొంచెం ల్యాండ్ అవుతుంది కదా, అది 20.93, 12.84. నెక్స్ట్ బ్యారన్ అండ్ అన్కల్టివేబుల్ ల్యాండ్, బీడ్ భూములు 13.35 lakh హెక్టార్స్ 8.19%. కరెంట్ ఫాలో ల్యాండ్స్ 24.29, 14.91. అదర్ ఫాలో ల్యాండ్స్, మిగతా బీడ్ భూములు 10.36, 6.36. కల్టివేబుల్ వేస్ట్ ల్యాండ్స్, కల్టివేట్ చేయొచ్చు కానీ ఇప్పుడు వేస్ట్గా పడున్న ల్యాండ్స్ 4.03, 2.47. రిమైనింగ్ ల్యాండ్ 3.57, 2.19%. మనం చూసినట్టయితే ఆర్డర్ డిక్రీజింగ్లో ఉంది కదా, దీన్ని ఇలాగే గుర్తుపెట్టుకోండి. ఏది టాప్లో ఉంది, ఏది లీస్ట్లో ఉంది. రిమైనింగ్ ల్యాండ్ అనేది లీస్ట్లో ఉంది, టాప్లో నెట్ ఏరియాస్ వన్ ఉంది. ఇది ఆర్డర్స్ అడిగేదానికి అవకాశం ఉంది ఎగ్జామ్లో, చూసుకోండి ఒకసారి.
ఓకే. నెక్స్ట్ అదే చార్ట్ రూపంలో ఇచ్చారు. 49.56 నెట్ ఏరియా జోను, 36.88 ఫారెస్ట్, 20.993 ల్యాండ్ పుట్ ఆన్ నాన్ అగ్రికల్చరల్ యూజెస్, కరెంటు బ్యారన్ అండ్ అన్కల్టివేబుల్ ల్యాండ్, ప్రస్తుతం బీడుగా ఉన్న భూమి 24.29, అదర్ ఫాలో ల్యాండ్స్ 10.36, నెక్స్ట్ కల్టివేబుల్ వేస్ట్ ల్యాండ్స్ 4.03, రిమైనింగ్ ల్యాండ్ 3.57. ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మన దగ్గర సాయిల్ టైప్స్. సాయిల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? వెదరింగ్ వల్ల ఫామ్ అవుతుంది. వెదరింగ్ ఆఫ్ రాక్స్ వల్ల సాయిల్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటంటే క్లైమేట్, ఆల్టిట్యూడ్, కంపోజిషన్ ఆఫ్ బెడ్ రాక్ అండ్ డిస్ప్రపోర్షన్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్. సరైన మోతాదుల్లో పడకుండా ఎక్కువగా పడిపోవడం, అట్లాంటి వాటి వల్ల సాయిల్ అనేది మారుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి కూడా ఎక్సెసివ్ హీట్ కండిషన్. ఆ ఏరియాలో ఉన్న హీట్ కండిషన్ వల్ల కూడా సాయిల్లో చేంజెస్ వస్తాయి. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద సాయిల్స్ మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే 3 బేసిక్ టైప్స్ ఉన్నాయి: శాండ్, సిల్ట్, క్లే. మొత్తము 22 కేటగిరీస్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి. అందులో ఓన్లీ 10 సాయిల్స్ 88% ఏరియాలో కవర్ చేస్తున్నాయి అన్నమాట. టోటల్ ఏరియా 100% అనుకుంటే మనకున్న 22 సాయిల్స్లో 10 సాయిల్స్ 88% కవర్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఆగ్రోక్లైమాటిక్ జోన్స్. ఆగ్రోక్లైమాటిక్ జోన్స్ మనం కానీ చూస్తే వాటికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి చూడండి. క్లైమాటిక్ జోన్స్ అనేవి సిక్స్ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. వాటికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి, ఎలా డివైడ్ అయ్యాయని. క్లైమాటిక్ పారామీటర్స్, సాయిల్ టైప్స్, టోపోగ్రఫీ, అదర్ ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ వల్ల ఇవి 6 ఆగ్రోక్లైమాటిక్ జోన్స్గా ఉన్నాయన్నమాట. ఆ 6 ఆగ్రోక్లైమాటిక్ జోన్స్ ఏదో చూద్దాం. నార్త్ కోస్టల్ జోన్, ఉత్తరాంధ్ర అంటారు కదా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈ 3 నార్త్ కోస్టల్ జోన్లో వస్తాయి. నెక్స్ట్ గోదావరి జోన్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. కృష్ణా జోన్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం. సదరన్ జోన్, చిత్తూరు, వైఎస్ఆర్, నెల్లూరు. నెక్స్ట్ స్కేర్స్ రెయిన్ఫాల్ జోన్ అంటే మనకు తెలిసిందే, కర్నూలు, అనంతపురంలో తక్కువ వానలు పడతాయి కదా. నెక్స్ట్ హై ఆల్టిట్యూడ్ అండ్ ట్రైబల్ ఏరియాస్. హై ఆల్టిట్యూడ్ అండ్ ట్రైబల్ ఏరియాస్లో ఏమేమి ఉంటాయి అంటే హిల్ ఏరియాస్, శ్రీకాకుళంలో ఉన్న ట్రైబల్ ఏరియాస్, విశాఖపట్నంలో ఉన్న ట్రైబల్ ఏరియాస్ అండ్ ఈస్ట్ గోదావరిలో ఉన్న ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి. నెక్స్ట్ ల్యాండ్ హోల్డింగ్స్ కానీ మనం చూసినట్టయితే 1970-71 నుంచి ల్యాండ్ హోల్డింగ్ సర్వే అనేది జరుగుతుంది. 1970-71 ఫస్ట్ ల్యాండ్ హోల్డింగ్ సర్వే అనేది జరిగింది. అప్పటి నుంచి ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి ల్యాండ్ హోల్డింగ్ సర్వే అనేది జరుగుతుందంట. మనకి ప్రస్తుతానికి ప్రొవిజనల్గా ఉన్న డేటా 2021-22 అనమాట. ప్రస్తుతం మనం చూడబోయే డేటా 2021-22. దీనికన్నా ముందర జరిగిన సర్వే ఏంటి? 2015-16. 5 ఇయర్స్ తర్వాత 2021-22 సర్వే వచ్చిందనమాట. మనం 2015-16 సర్వేని 2021-22 సర్వేతో ఇప్పుడు చూడబోతున్నాం. అసలు ల్యాండ్ హోల్డింగ్ ఎలా ఉంది అండ్ ల్యాండ్ హోల్డింగ్ అంటే ఒక ఫార్మరు ఎంత హోల్డ్ చేయగలుగుతున్నాడు, ఎంతమంది ఫార్మర్స్ ఉంటే అన్ని ల్యాండ్ హోల్డింగ్స్ ఉంటాయి కదా, అలా ఒక ఫార్మర్ ఎంత ల్యాండ్ హోల్డ్ చేస్తున్నాడు యావరేజ్గా మన ఆంధ్రప్రదేశ్లో ఒకసారి చూద్దాం. యాజ్ వి సెడ్, మన ఆంధ్రప్రదేశ్లో యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ అనేది 0.86కి తగ్గింది. 0.86 హెక్టార్స్
ఒక ఫార్మర్ యావరేజ్గా ఎంత ల్యాండ్ హోల్డ్ చేయగలడంటే అండి 0.86 హెక్టార్స్ హోల్డ్ చేయగలడు ఒక ఫార్మరు. ప్రస్తుతం ఎప్పటి సర్వే ప్రకారం 2021-22లో జరిగిన సర్వే ప్రకారం ఒక ఫార్మర్ 0.86 హెక్టార్స్ హోల్డ్ చేయగలడు. డైరెక్ట్గా బిట్ అడిగేదానికి ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. అదే 2015-16లో ఒక ఫార్మరు ఎంత హోల్డ్ చేయగలడంటే 0.94 హెక్టార్స్. 1 హెక్టార్ అంటే 2.5 to 2.7 అట్లా ఉంటుంది ఎకర్స్లో. అంత ల్యాండ్ అనేది హోల్డ్ చేయగలరు. 0.94 హెక్టార్స్ ల్యాండ్ హోల్డ్ చేయగలరు 2015-16కి. 2015-16లో 0.94 ఉంది. 2021-22లో 0.86 ఉంది. అంటే 0.94 నుంచి 0.86కి తగ్గింది. ల్యాండ్ హోల్డింగ్ సైజ్ అనేది తగ్గిందని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ రెయిన్ఫాల్ చూద్దాం. అసలు రెయిన్ఫాల్ ఎంత ఉంది మన ఆంధ్రప్రదేశ్లో, రెయిన్ఫాల్ ఎలా ఉంది? మనం కూడా వర్షాధారం మీద ఆధారపడి ఉన్నాం అన్నమాట. వర్షాధారిత వ్యవసాయం మీద మనం ఆధారపడి ఉన్నాం. మనకి 2 రెయిన్ఫాల్స్ వస్తాయి. ఒకటి నైరుతి, 2 ఈశాన్య. ఈ నైరుతి ఎప్పుడు వస్తుంది? జూన్ నుంచి అక్టోబర్ వరకు వస్తుంది. ఈశాన్య అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వస్తుంది. ఒకసారి అసలు ఎంత రెయిన్ఫాల్ ఉండాలి, కానీ ఈ సంవత్సరం ఎంత పడింది, ఎంత డెఫిసిట్లో ఉన్నాము అనే ఒక సినారియో ఇప్పుడు చూద్దాం. మనం రెయిన్ఫాల్ చూసినట్టయితే 2023-24కు 487.3 మిల్లీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది పడింది. ఇక్కడ నైరుతి ఋతుపవనాల్లో వలన, నైరుతి ఋతుపవనాలు జూన్ నుంచి వస్తాయి కదా, జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉంటాయి ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి. వీటిలో 2023-24 సంవత్సరానికి గాను 487.3 mm అనేది పడింది. కానీ యాక్చువల్గా ఎంత ఉండాలి? 574.7 మిల్లీమీటర్ ఆఫ్ రెయిన్ఫాల్ పడాలి. అంత పడిందా? దగ్గరగా 90 మిల్లీమీటర్స్ తక్కువ పడింది. మీరు గమనిస్తే 90 మిల్లీమీటర్స్ అనేది తక్కువ పడింది. అంటే ఇయర్ డెఫిసిట్లో ఉంది అని చెప్పొచ్చు. ఎంత డెఫిసిట్లో ఉంది? -15.2% డెఫిసిట్లో రెయిన్ఫాల్ అనేది పడింది నైరుతి ఋతుపవనాల్లో. కొన్ని డిస్ట్రిక్ట్స్ ఇచ్చున్నారనమాట, ఏ డిస్ట్రిక్ట్లో ఎంత పర్సంటేజ్ అట్లా కానీ అది చూద్దాము. మనం చూసినట్టయితే డెఫిసిట్ రెయిన్ఫాల్ అంటే -20 to -59% అనమాట. ఈ డెఫిసిట్ రెయిన్ఫాల్ ఏ డిస్ట్రిక్ట్స్లో రికార్డ్ అయిందంటే కాకినాడ, అంబేద్కర్, కోనసీమ, వెస్ట్ గోదావరి, నెల్లూరు, కర్నూలు, అనంతపూర్ అండ్ అన్నమయ్య. మనం యాక్చువల్లీ అనుకుంటాం కదా కోనసీమ, వెస్ట్ గోదావరి అట్లాంటి ఏరియాల్లో బాగా వానలు పడతాయని. ఈసారి డెఫిసిట్ రెయిన్ఫాల్ పడింది, గుర్తుపెట్టుకోండి. మనల్ని కన్ఫ్యూజ్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి స్టేట్మెంట్స్ రూపంలో. దిస్ ఇయర్ డెఫిసిట్ రెయిన్ఫాల్ నాట్ ఫాలెన్ ఇన్ కాకినాడ, అంబేద్కర్. లేకపోతే ఈసారి నార్మల్ రెయిన్ఫాల్ ఉంది, ఎక్సెసివ్ రెయిన్ఫాల్ ఉంది వెస్ట్ గోదావరి, కోనసీమ, అంబేద్కర్ అండ్ ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎక్సెసివ్ రెయిన్ఫాల్ ఉంది అని చెప్పడానికి వాడు ట్రై చేస్తాడనమాట. ఎప్పుడు? ఈ సీజన్లో, నైరుతి ఋతుపవనాల సీజన్లో. కానీ అది కరెక్ట్ కాదు. డెఫిసిట్ రెయిన్ఫాల్ పడింది ఈసారి ఎక్కడ? అంబేద్కర్, కోనసీమ జిల్లాలో కానీ వెస్ట్ గోదావరిలో కానీ. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్, అడిగేదానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ నార్మల్ రెయిన్ఫాల్ ఎక్కడ పడింది? మిగతా 19 డిస్ట్రిక్టుల్లో. ఈ డిస్ట్రిక్ట్స్లో అన్నింటిలో డెఫిసిట్ పడింది కదా, మిగతా డిస్ట్రిక్ట్స్ 19లో నార్మల్ రెయిన్ఫాల్ అనేది రికార్డ్ అయ్యిందని చెప్తున్నారు. నెక్స్ట్ డ్యూరింగ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటే ఈశాన్య ఋతుపవనాలు వల్ల
2023-24 సంవత్సరంలో 230.8 మిల్లీమీటర్ల వాన పడింది. కానీ ఎంత పడాలి? 285.3 పడాలి. 285.3 mm పడాలి. 230.8 mm పడింది. అంటే డెఫిసిట్ రెయిన్ఫాల్ పడింది. ఎంత డెఫిసిట్లో ఉందంటే -19.1% డెఫిసిట్లో ఉందని గుర్తుపెట్టుకోండి. రెయిన్ఫాల్ అనేది చూస్తే 2 టైమ్స్లో అటు నైరుతి ఋతుపవనాల్లో కానీ ఇటు ఈశాన్య ఋతుపవనాల్లో కానీ డెఫిసిట్గా ఉందని తెలుస్తుంది. నైరుతి ఋతుపవనాల్లో చూస్తే -15.1% ఉంది. అదే ఈశాన్య ఋతుపవనాల్లో చూస్తే -19.1% ఉంది. అంటే రెండు వర్షాధార సమయంలో మనకి పెద్దగా రెయిన్ఫాల్ పడలేదు ఇయర్ అని తెలుస్తుంది. దానికి వాడు ఒక టేబుల్ కూడా ఇచ్చున్నాడు ఎకనామిక్ సర్వేలో. అది కూడా ఒకసారి చూద్దాం. సౌత్ వెస్ట్ మాన్సూన్, నార్త్ ఈస్ట్ మాన్సూన్ టోటల్గా చూస్తే మనకి ఎంత పడాలి? 574.7 పడాలి. 2022-23 గురించి చెప్తాం. ఫస్ట్ 2022-23లో 574.7 పడాల్సి ఉంటే 583.2 పడింది. అంటే ఎక్కువ పడింది, 1.5% ఎక్కువ పడింది. సేమ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్లో 285.3 పడాలి. 310.5 పడింది, ఎక్కువ, 8.8% ఎక్కువ. నెక్స్ట్ టోటల్ అంటే నైరుతి ప్లస్ ఈశాన్య చూస్తే 975.3 పడాలి. ఎంత పడింది? 106.6 పడింది. అంటే పర్సంటేజ్ ఇంక్రీజ్ 8.7 పడింది. లాస్ట్ టైం బాగా వానలు పడ్డాయి 2022-23లో. 23-24కి వచ్చేసరికి 574.7 పడాలి కదా నార్మల్గా, 487.3 పడింది. ఎంత డీవియేషన్? -15.2% డీవియేషన్. నార్త్ ఈస్ట్ మాన్సూన్లో కూడా 285.3 పడాలి, 230.9 పడింది, -19.1 డీవియేషన్. నెక్స్ట్ టోటల్లో 975.3 పడాలి, 802.6 మాత్రమే పడింది. టోటల్ డీవియేషన్ 17.7. టోటల్గా 975.3 పడాలి, కానీ 802.6 పడింది. దీనివల్ల ఎంత డీవియేషన్ అంటే -17.7% అనేది డీవియేషన్గా ఉందని తెలుస్తుంది. ఓకే, ఈశాన్య ఋతుపవనాల్లో ఏ జిల్లాల్లో ఎక్సెసివ్ రెయిన్ఫాల్ పడింది, ఏ జిల్లాలో తక్కువ రెయిన్ఫాల్ పడింది ఒకసారి చూసేద్దాం. ఎక్సెసివ్ రెయిన్ఫాల్ చూస్తే +20 నుంచి అబోవ్ ఇంకా ఎంత పడినా అది ఎక్సెసివ్ రెయిన్ఫాల్ అనమాట. అల్లూరు సీతారామరాజులో, ఏలూరు డిస్ట్రిక్ట్స్లో ఎక్సెసివ్ పడింది. స్కాంటీ అంటే చాలా తక్కువ, -60 నుంచి -99. శ్రీకాకుళం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్స్లో తక్కువ పడింది. సరే, డెఫిసిట్ రెయిన్ఫాల్ -20 to -59% ఎక్కడ రికార్డ్ అయింది అని అడుగుతారు. విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం, ప్రకాశం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు లాంటి డిస్ట్రిక్ట్స్లో తక్కువ పడింది. ఒకసారి చూసుకోండి మొత్తం. నెక్స్ట్ నార్మల్ రెయిన్ఫాల్ -19% నుంచి +19% వరకు పడింది ఏ డిస్ట్రిక్ట్స్లో? మిగతా 12 డిస్ట్రిక్ట్స్లో ఈశాన్య ఋతుపవనాల్లో నార్మల్ రెయిన్ఫాల్ పడింది. విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, ప్రకాశం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు లాంటి డిస్ట్రిక్ట్లో కూడా తక్కువ రెయిన్ఫాల్ అనేది రికార్డ్ అయిందంట. నెక్స్ట్ 2023-24లో నార్మల్ యావరేజ్ రెయిన్ఫాల్ ఈ రెండు కలిపి ఎంత పడింది అంటే నాకు అనుకున్నాం కదా 802.6 పడింది. కానీ ఎంత పడాలి? 975.3 పడాలి. ఎంత డీవియేషన్ ఉంది? 17.7% డీవియేషన్ ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏ డిస్ట్రిక్ట్స్లో నార్మల్ రెయిన్ఫాల్ పడిందో ఒకసారి చూద్దాం. నార్మల్ అంటే -19 నుంచి +19 వరకు. విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, ఈస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి డిస్ట్రిక్ట్స్లో నార్మల్ రెయిన్ఫాల్ పడింది. డెఫిసియెంట్ రెయిన్ఫాల్ మిగతా 13 డిస్ట్రిక్ట్స్లో డెఫిసియెంట్ రెయిన్ఫాల్ అనేది పడింది. ఈ టేబుల్ ఒకసారి దీన్ని గమనించినట్టయితే
కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా దిగిపోతున్న టైంలో తక్కువ రెయిన్ఫాల్ ఉంది. ఆ తర్వాత తక్కువ రెయిన్ఫాల్ ఎప్పుడుంది? సిబిఎన్ గారు గవర్నమెంట్లో ఉంది. 2018-19లో తక్కువ ఉంది. నెక్స్ట్ అన్నిటికన్నా ఎక్కువ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎక్కువగా ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ దిగిపోతుందో అప్పుడు కూడా తగ్గిపోయిందని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం గమనిస్తే లాస్ట్ డికేడ్లో 2014-15లో తక్కువ రెయిన్ఫాల్ నమోదైంది. 2014-15లో తక్కువ రెయిన్ఫాల్ అనేది నమోదైంది. 356 మిల్లీమీటర్ మాత్రమే పడింది. అంతకన్నా తక్కువ ఎక్కడ అని అడిగితే 2018-19లో తక్కువ. ఆ తర్వాత ఈ ఇయర్ తక్కువ అనమాట. లాస్ట్ డికేడ్లో థర్డ్ లోయెస్ట్ 2023-24 సంవత్సరానికి గాను పడింది. నెక్స్ట్ హైయెస్ట్ ఎప్పుడు ఉంది? స్టేట్మెంట్స్లో అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. హైయెస్ట్ ఎప్పుడు ఉందంటే 705 కోవిడ్ టైంలో ఎక్కువ రెయిన్ఫాల్ పడిందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నార్త్ ఈస్ట్ ఈశాన్యం చూద్దాం. ఈశాన్యంలో ఎప్పుడు తక్కువ పడింది? 2016-17లో ఈశాన్యంలో తక్కువ పడింది. మిగతా అంతా ఇంక్రీజే. 2018-19లో ఒకసారి తక్కువ పడింది. ఆ తర్వాత థర్డ్ డిక్రీజ్. అటు నైరుతిలో ఇటు ఈశాన్యంలో ఈ సంవత్సరం 2023-24 మన దగ్గర డేటా ఏదైతే ఇచ్చినారో ఆ రెండిట్లో థర్డ్ లోయెస్ట్ కవర్ చేస్తుందన్నమాట ఈ డికేడ్లో ఈ రెయిన్ఫాల్స్ అనేవి. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్లో ఈశాన్యంలో తక్కువ పడింది 2016-17లో. ఆ తర్వాత 2019-20లో పడింది. తర్వాత ఇప్పుడు పడింది. నెక్స్ట్ హైయెస్ట్ రెయిన్ఫాల్ ఎప్పుడు రికార్డ్ చేసిందంటే 370 రికార్డ్ అయ్యింది కదా కోవిడ్ టైంలో. మళ్ళీ కోవిడ్ టైంలోనే ఎక్కువ రెయిన్ఫాల్ అనేది ఉందని గుర్తుపెట్టుకోండి. అంతే నార్త్ ఈస్ట్ అండ్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్. ఒకసారి మనం చూసినట్టయితే మళ్ళీ రీక్యాప్ ఇక్కడి వరకు మళ్ళీ చూసి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. మనం అగ్రికల్చర్ మీద బాగా డిపెండ్ అవుతాం. ఎంత 60% ఆఫ్ పీపుల్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతున్నారు. మన దగ్గర అగ్రికల్చర్ని 60% అయితే డిపెండ్ అవుతున్నారు, కానీ అగ్రికల్చర్ ఈల్డ్ అనేది మన దగ్గర తక్కువ ఉందని చెప్పాలి చైనా, బ్రెజిల్, యుఎస్ లాంటి కంపెనీస్తో పోలిస్తే. నెక్స్ట్ మనం అగ్రికల్చర్లో నిలదొక్కోగలమా ఫ్యూచర్లో అంటే నిలదొక్కోగలం. ఎలా అంటే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటే లైక్ ఇరిగేషన్ ఫెసిలిటీస్, వేర్ హౌసింగ్, కోల్డ్ స్టోరేజ్. నెక్స్ట్ మనం ఇండియా ఒక టార్గెట్ పెట్టుకుంది కదా 2027కి సెల్ఫ్ సఫిషియన్సీ అనేది పొందాలి పల్సెస్ ప్రొడక్షన్లో అలాంటివి. నెక్స్ట్ డబుల్ ద ఫార్మర్స్ ఇన్కమ్ యొక్క టార్గెట్ని మనం కూడా ఫాలో అవ్వాలి. ఇండియా ఏదైతే పెట్టుకుందో ఆ టార్గెట్స్ అన్నిటిని మనం కూడా తీసుకుని ముందుకు నడవాలి. నెక్స్ట్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ అనేది అసలు ప్రాబ్లమ్స్ ఏమన్నా అగ్రికల్చర్లో ల్యాండ్ హోల్డింగ్ సైజు తక్కువ ఉండడం, సరిగ్గా వానలకు పడకపోవడం, సరిగ్గా ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేకపోవడం, సాయిల్ ఫర్టిలిటీ తగ్గిపోవడం, ఎంత సాయిల్ న్యూట్రియంట్స్ వేయాలి అనేది తెలియక ఎక్కువ వేసేయడం కొన్నిసార్లు. అలా అగ్రికల్చర్ అనేది తక్కువగా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఒక ఫోకస్డ్ అప్రోచ్తో వచ్చిందనమాట. టెక్నాలజీ యూజ్ చేసి ప్రొడక్టివ్ ఎన్హాన్స్మెంట్ పెంచడం, నెక్స్ట్ డ్రాట్స్ అనేవి తగ్గించడం, వాటర్ కన్జర్వేషన్ చేయడం, మైక్రో ఇరిగేషన్ లాంటి ప్రాజెక్ట్స్ చేయడం వల్ల వాటర్ తగ్గించేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ తక్కువ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ యూజ్ చేసి పంటను పండించి మంచి వాల్యూ అడిషన్ సంపాదించాలి మన క్రాప్స్కి. అది గ్లోబల్ వాల్యూ చైన్లో బాగా ఫేమస్ అవ్వాలి, ఏపీని బ్రాండ్గా చూపించాలి అనే ఉద్దేశంతో ల్యాండ్ యూటిలైజేషన్ చూస్తే 162.97 lakh hectares ఉంది. ఇది ఒకసారి చూడండి. ఎక్కువగా నెట్ ఏరియాస్ అనుకుంది. నెక్స్ట్ ఫారెస్ట్, ఆ తర్వాత అట్లా మిగతా అవన్నీ ఒకసారి గమనించండి.
ట్రెండ్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. అంటే డిక్రీజింగ్ ఆర్డర్, ఇంక్రీజింగ్ ఆర్డర్లో అడిగేదానికి ఛాన్సెస్ ఉంది. సాయిల్ టైప్ చూస్తే మన దగ్గర మొత్తం 22 సాయిల్స్ ఉన్నాయి. వాటిల్లో 10 సాయిల్స్ అనేవి బాగా యూజ్ఫుల్గా ఉంటుంది. 88% అవే కవర్ చేస్తుంది ఆ సాయిల్సే. మనం చూస్తే సాయిల్కి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. క్లైమేటిక్ ఫ్యాక్టర్స్, ఆల్టిట్యూడ్, కంపోజిషన్ ఆఫ్ బెడ్ రాక్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్ లాంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఆగ్రో క్లైమాటిక్ జోన్స్ చూస్తే మనకి 6 ఆగ్రో క్లైమాటిక్ జోన్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఆ 6 ఆగ్రో క్లైమాటిక్ జోన్స్ నార్త్ కోస్టల్, గోదావరి, కృష్ణ, సదరన్, స్కేర్స్ రెయిన్ఫాల్, హై ఆల్టిట్యూడ్ అండ్ ట్రైబల్ ఏరియా జోన్స్. ఈ 6 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ల్యాండ్ హోల్డింగ్స్ చూస్తే 2021-22లో ఇప్పుడు మనం తీసుకున్న డేటా ఉంది. 2015-16లో లాస్ట్ సర్వే అనేది జరిగింది. దాని ప్రకారం ల్యాండ్ హోల్డింగ్ 0.94 హెక్టార్స్. ఇప్పుడు ల్యాండ్ హోల్డింగ్స్ 0.86 హెక్టార్స్. అంటే ల్యాండ్ హోల్డింగ్స్ అనేవి ల్యాండ్ హోల్డింగ్ సైజు డిక్రీజ్ అయింది, ల్యాండ్ హోల్డింగ్స్ పెరిగాయని గుర్తుపెట్టుకోండి. ల్యాండ్ హోల్డింగ్ సైజ్ డిక్రీజ్ అయింది 0.94 నుంచి 0.86కి, బట్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయిందని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ గ్రాఫ్లో మన మామూలుగా నైరుతి ఋతుపవనాల్లో ఎక్కువ ఎప్పుడు పడిందంటే 2014-15 గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత 18-19, తర్వాత 23-24 థర్డ్ లోయెస్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మన ఈశాన్య ఋతుపవనాల్లో చూసుకుంటే లోయెస్ట్ ఎప్పుడు పడింది మన డికేడ్లో ఈ 2014 నుంచి 2024 వరకు ఈ డికేడ్లో లోయెస్ట్ ఎప్పుడు పడిందంటే 2016-17లో పడింది. ఆ తర్వాత 2018-19లో పడింది. 2023-24లో థర్డ్ లోయెస్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఇది అడిగేదానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 2022-23లో 574.7 పడాలి, 583.2 పడింది. పర్సంటేజ్ ఆఫ్ డివియేషన్ 1.5 పెరిగింది. నెక్స్ట్ నార్త్ ఈస్ట్ మాన్సూన్లో అంటే ఈశాన్య ఋతుపవనాల్లో 285.3 పడాలి, 310 పడింది, పెరిగింది. నెక్స్ట్ 975.3 పడాలి. ఈ రెండు ఇక్కడ పెరిగాయంటే ఇక్కడ కూడా పెరుగుతుంది. టోటల్లో 1060.6 పెరిగింది. నెక్స్ట్ 8.7% అనేది పెరిగిందని గుర్తుపెట్టుకోండి. అదే ఈశాన్య ఋతుపవనాల్లో చూస్తే నైరుతి ఋతుపవనాల్లో 2023-24 సంవత్సరానికి చూస్తే 574.7 పడాలి, 487.3 పడింది, 15.2% అనేది తగ్గింది. 285.3% 3 mm పడాలి, 230.9 mm పడింది, -91% తగ్గింది. 975.3 పడాలి, టోటల్లో 802 పడింది, అంటే తగ్గిందని అర్థం. 17.7 ఓవరాల్గా డిక్రీజ్ అనేది చూస్తున్నాం మనం. దట్స్ ఇట్. ఇక్కడితో ఈ వీడియో కంప్లీట్ చేసేసి నెక్స్ట్ ట్రెండ్స్ ఇన్ ఏరియా అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఒకసారి చూద్దాం. థ్యాంక్ యూ.